జనరల్‌గా ట్రీట్మెంట్స్, సర్జరీస్ అనేసరికి జనం ఎక్కువ భయపడేది ఎక్స్‌పెన్సివ్ ఏమో. అమ్మో! ఈ ప్లాస్టిక్ సర్జరీస్ అంటే బాగా రిచ్ ఉన్న వాళ్ళే చేసుకోవాలి అని భయపడుతూ ఉంటారు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికెళ్ళిపోయి మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. జనరల్‌గా ఇవంతా ఎక్స్‌పెన్సివేనా అండి? అంటే ప్లాస్టిక్ సర్జరీ అనే కాదు, ఈ మెడికల్ ఫెసిలిటీస్ యాజ్ సచ్ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. అయితే ఇండియా ఇప్పటికీ ఆ మిగతా వరల్డ్తో కంపేర్ చేస్తే మనం చాలా లీస్ట్ కోట్ చేస్తాం. ఎందుకంటే ఇండియాలో ఈ మెడికల్ సప్లైస్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. సో మనకి తక్కువ ప్రైస్కి వస్తున్నాయి లక్కీగా యాజ్ ఆఫ్ నౌ. మీరు ఇప్పుడు ఒక యావరేజ్ హార్ట్ సర్జరీ తీసుకోండి, అరౌండ్ 4 to 5 lakhs అవుతుంది. దానికి ప్లాస్టిక్ సర్జరీకి కూడా అంతే పని ఉంటుంది, అంతే ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. సో ఆ రేంజ్లో సర్జరీస్ కాస్ట్ అవుతాయి. అయితే మీకు ఎక్కడన్నా లో ప్రైస్కి వస్తుంది అనుకోండి, ఫస్ట్ మీరు ఆగి ఆలోచించాలి ఎట్లా లో ప్రైస్కి వస్తుంది, ఎక్కడెక్కడ కట్ షార్ట్ చేయగలుగుతారు వాళ్ళు, ఎక్విప్మెంట్లో కట్ షార్ట్ చేయగలుగుతారు. సిరింజ్ నుంచి లో క్వాలిటీలో మనం తెచ్చుకోవచ్చు ఇఫ్ అట్ ఆల్ వీ నీడ్ అ సర్జరీ. తక్కువ ప్యాకేజ్ చేయాలంటే చివరికి సెలైన్ ఫ్లూయిడ్స్ నుంచి ఎక్స్పైరీ అయిపోయిన వాడి చేసుకుంటే కూడా లో కాస్ట్లో వెళ్ళచ్చు. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ లాంటి వాటిల్లో అయితే 70,000 నుంచి 5,000 వరకు ఉన్నాయి. అవి లో కాస్ట్. ఫిల్లర్స్ ఫేస్ లో పెడతాం కదా, ఫిల్లర్స్ ఎంఎల్కి 30,000 నుంచి ఎంఎల్కి 2,000 రూపీస్వి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవెవ్వరూ మీతో డిస్కస్ చేయరు, అల్టిమేట్ ఫైనల్ ప్రైస్ చెప్తారు. సో మీరు బ్రేకప్ చూసుకోవాలి, ఎందుకు ఇంత తక్కువకి వస్తుంది. ఫస్ట్ థింగ్, బయట ఒక కార్పొరేట్ సర్జరీ ఆర్ హాస్పిటల్లో ఒక సర్జరీ, ఒక యావరేజ్ సర్జరీ ఇంత కాస్ట్ అవుతుంటే ఇక్కడ ఎందుకు తక్కువకి వస్తుంది. ఇంకొకటి, ఒక డిగ్రీ హోల్డర్, ఒక ప్రాపర్ డిగ్రీ హోల్డర్ వాళ్ళ విద్యని తక్కువకి సెల్ చేయరు. అండ్ ఇట్స్ నాట్ నీడెడ్. అండ్ స్పెషలీ ఫర్ కాస్మెటిక్ సర్జరీస్. సో ఎవరు ఎందుకు ఆ చేసే సర్జన్ అంత లోకి యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు దే ఆర్ ఓకే టు సెల్ దేర్ విద్య స్టడీస్ బికాస్ దే ఆర్ నాట్ ద రైట్ డిగ్రీ హోల్డర్ ఫర్ లెస్సర్ ప్రైస్. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఎక్కడ మీకు ప్లాస్టిక్ సర్జరీ ఎక్స్పెన్సివ్ నాన్ ఎక్స్పెన్సివ్ పక్కకి పెడితే దాని రైట్ కోట్ ప్రైస్ మీకు వస్తేనే మీరు కరెక్ట్ పాత్లో ఉన్నట్టు. ఓకే, లేకపోతే బెటర్ డోంట్ గో ఫర్ ద సర్జరీ. అది అంతేకాని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, అవసరం లేదు. అంత అయితే అవసరం లేదు. ప్లాస్టిక్ సర్జరీ అన్ని ఎలెక్టివ్ సర్జరీసే ఆగచ్చు. సో ఎప్పుడైనా ఎవరైనా చాలా లో కోట్ చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఒక్కసారి ఆగి చెక్ చేసుకొనే వెళ్ళండి, ఎందుకంటే అది పాసిబుల్ కాదు విత్ గుడ్ క్వాలిటీ ఎక్విప్మెంట్. ఓకే మ్యామ్, మీరు ఇందాక సర్జరీస్ గురించి చెప్పారు, సెషన్స్ కూడా ఉంటాయి అని చెప్పారు. ఒకసారి మీ సెషన్స్ అయిపోయినాక, సర్జరీ అయిపోయినాక మళ్ళీ లైఫ్ లాంగ్ ఇవి చేయించుకుంటూనే ఉంటాయి. కొన్ని ప్లాస్టిక్ సర్జరీస్ పర్మనెంట్ అండి. ఇప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పర్మనెంటే, ఆర్ ఏమైనా ఫేస్ నోస్ సర్జరీ చేశాను అనుకోండి, అది పర్మనెంటే. అవి కొన్ని పర్మనెంట్ సర్జరీస్ ఉంటాయి. కొన్ని ఇయర్స్ వస్తాయి. ఇప్పుడు ఫ్యాట్ పెట్టామనుకోండి ఫేస్ లోపలికి, ఆర్ అండర్ ఐ చెప్పాను కదా, అవి ఒక 5 years 6 years అట్లా ఎగ్జిస్ట్ అవుతాయి. మళ్ళీ ఏజింగ్ ప్రాసెస్, మనం కంటిన్యూస్గా ఏజ్ అవుతూనే ఉంటాం ఏ సర్జరీ చేసినా. ఆ ఏజింగ్ ప్రాసెస్లో కొన్ని మళ్ళీ తగ్గుతూ వచ్చి మళ్ళీ మనం రీప్లెనిష్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ యాజ్ సచ్ కొన్ని మ్యాక్సిమం సర్జరీస్ పర్మనెంటే ఉంటాయి అన్నమాట. లైపోసక్షన్ కూడా, ఇప్పుడు ఆర్మ్ లైపోసక్షన్ చేశాను అనుకోండి, చేతి నుంచి కొవ్వు తీసేసాను అనుకోండి, ఇది మనకి మన బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నంత కాలం అది పర్మనెంటే. మళ్ళీ దాంట్లో ఏం ఉండదు. కానీ ఒక మనిషి అదే పనిగా ఒక 10-15 కిలోలు దాటి మళ్ళీ పెరిగారనుకోండి, అప్పుడే మళ్ళీ మన చేతిలో ఫ్యాట్ వస్తుంది. అది వాళ్ళు సొంతంగా కొని తెచ్చుకునే ప్రాబ్లమే, కానీ సర్జరీ లైఫ్ టైం ఇది అయిపోయేది అనేది గ్యారంటీ మనం ఇవ్వలేము, వాళ్ళు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అసలు చేసిన సర్జరీకి ఒక పర్మనెంట్ లైఫ్ టైం అయితే ఉంటుంది, వీళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. టమీటాక్ సర్జరీస్, టమీటాక్ ఆల్మోస్ట్ పర్మనెంటే అనమాట. వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేసే వరకు మళ్ళీ ఆ పొట్ట పెరగడం, ఎందుకంటే టైట్ గా మజిల్ కూడా కుట్టేస్తాం కదా, మళ్ళీ పెరగడం కానీ అవి చాలా తక్కువ. మళ్ళీ వీళ్ళు మరీ ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ అబౌవ్ 15 kgs 20 kgs దాటి పెరిగారంటే అది ఎవరు హెల్ప్ ఏం చేయలేము ఇంకా. సో అది బాడీకి. మరి స్కిన్ ట్రీట్మెంట్స్ వచ్చామనుకోండి, మనం యూజువల్లీ ఎలాంటి స్కిన్ ట్రీట్మెంట్ అయినా ట్రీట్మెంట్స్ లో ఉన్నంత కాలం, థెరపీస్ లో ఉన్నంత కాలం మంచిగా మెయింటైన్ అవ్వుకుంటూ వస్తుంది.
ఆ తర్వాత మళ్ళీ ఆ స్కిన్ ఒక పద్ధతిలో దాని మెటబాలిజం ఉంటుంది కదా, దాన్ని బట్టి ఏదైతే ట్రీట్మెంట్ మనం ట్రీట్ చేసామో వాపస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎట్లాంటి ట్రీట్మెంట్స్లో అయినా యూజువలీ మెయింటెనెన్స్ థెరపీస్ అంటాం. ఈవెన్ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్, పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ అనే పేరు కూడా తప్పే. ఎలాంటి పర్మనెంట్ హెయిర్ రిమూవల్ మెషిన్ అయినా సరే ఆ చేయించుకుంటున్నంత టైంలో ఆ ఫాలికల్ ని డార్మెంట్ చేసి పెడుతుంది. అంటే కొంచెం తగ్గించగలదు కానీ కంప్లీట్ గా చేయలేదు. మళ్ళీ వాళ్ళ 6 or 7 సెషన్స్ అయిపోయినాక అప్పుడప్పుడు మెయింటెనెన్స్ సెషన్స్ కి రావాల్సింది, వస్తూ ఉంటే మెయింటైన్ అవుతుంది. స్కిన్ అయితే ఎప్పుడు మెయింటెనెన్స్ మీద ఉన్నంత కాలమే అంటే అదర్ దాన్ దట్, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొని ఫుడ్ చేంజెస్ తీసుకుంటే అది వేరే విషయం కాదు. కాకపోతే టైం ఉంటుంది, ఇంత టైం కి వస్తే మంచిది మెయింటెనెన్స్ ఒకసారి వచ్చి అట్లా. కొన్ని స్కిన్ కండిషన్స్ ఉంటాయి, ఇప్పుడు యాక్నే స్కార్స్ కానీ, డీప్ యాక్నే స్కార్స్ ఇట్లా గుంటలు పడతాయి అనుకోండి, వాటికి మనము కొన్ని డీపర్ లేజర్స్ ఇస్తాం అనమాట. అలాంటివి పర్మనెంట్ ట్రీట్మెంట్స్. ఒకసారి యాక్నే స్కార్ ట్రీట్ చేసామనుకోండి, మళ్ళీ అక్కడే యాక్నే స్కార్ రాదు, అంటే ఇంకో యాక్నే వచ్చి స్కార్ పడితే తప్పితే అక్కడ యాక్నే స్కార్ రాదు. అట్లా కొన్ని కండిషన్స్, ఇప్పుడు మీకు ఒక పిగ్మెంటేషన్ నేను ట్రీట్ చేశాను అనుకోండి, మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని హార్మోన్స్ రెగ్యులేట్ చేసుకుంటే మళ్ళీ ఆ పిగ్మెంటేషన్ వెనక్కి రాదు. ఓకే, సో అందులో కొంచెం మీ మెయింటెనెన్స్ కూడా ఉండాలి. అదర్ దాన్ దట్ జనరల్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్లు ఉంటాయి కదా, అంటే ఫైన్ లైన్స్ పోవడము, రింకిల్స్ పోవడము, స్కిన్ కూడా గ్లో ఉండడము, టైట్, ఇవి మాత్రం కన్సిస్టెంట్ మెయింటెనెన్స్ ఉండాల్సిందే. వన్ టైం చేయించుకొని నాకు లైఫ్ టైం గ్లో ఉండే స్కిన్ అంటే రాదు. మాక్సిమం టైం ఎంత టైంలో ఒక 5-6 months ఒకసారి కంటిన్యూస్. ఇంకా అవి అంటే కొన్ని ట్రీట్మెంట్స్ ని బట్టి, ఇప్పుడు మీరు హైడ్రాఫేషియల్ అనుకోండి, హైడ్రాఫేషియల్ మేబీ వన్స్ ఇన్ అ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months అస్ మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. ఆర్ టోనింగ్, లేజర్ టోనింగ్ అలాంటివి ఉంటాయి, మేబీ వన్స్ ఇన్ అ మంత్ అట్లా. అవి డిపెండింగ్ అపాన్ ద ట్రీట్మెంట్ అనమాట. కొన్ని బోటాక్స్ అట్లా ఉన్నాయి అనుకోండి, అవి కూడా మీరు పీరియాడికల్ గా రిప్లెనిష్ చేస్తూ ఉండాలి. బోటాక్స్ అయితే మేబీ once in 6 months, ఫిల్లర్స్ అట్లా అనుకోండి once in 1 year. ఇట్లా ట్రీట్మెంట్ ని బట్టి దానికి ఒక టైం లైన్ ఉంటుంది అనమాట. టైం లైన్ ని బట్టి మెయింటైన్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. మరి వాట్ అబౌట్ స్కార్స్ అండ్ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, దెబ్బలు తగిలినప్పుడు పెద్ద పెద్ద మచ్చలు పడిపోతాయి, కాలిన్ మచ్చలు కానివ్వండి, వీటికి ఏ విధంగా ఉంటుంది? స్కార్స్, స్ట్రెచ్ మార్క్స్, కాలిన్ మచ్చలు ఇవన్నిటిని ఒక్కొక్క పేషెంట్ ని పట్టే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. వీటికి ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ అంటూ ఏం పెట్టాం మనము. డెప్త్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్కార్ అండ్ అది ఎన్నాళ్ళు అయింది వచ్చి, ఆ ఇనిషియల్ స్టేజ్ లో దాన్ని ఎట్లా ట్రీట్ చేశారు, వీటిని బట్టి మనం కొంచెం మాడిఫై చేసుకుంటాం అన్నమాట ట్రీట్మెంట్ మెథడాలజీ. చిన్న చిన్న స్కార్స్, సూపర్ఫిషియల్ స్కార్స్ అయితే లేజర్స్ తో ట్రీట్ చేస్తాం. ఒక్కొక్కసారి పెద్ద డీప్ స్కార్ ఉందనుకోండి, ఆ స్కార్ వరకు తీసేసి మళ్ళీ ఇంకో కొత్త ఫ్రెష్ స్కార్ ఇస్తాం. అట్లా చిన్న స్కారు. బర్న్ స్కిన్ ఉందనుకోండి, అలా బర్న్ స్కిన్ అంతా సినిమాలో చూపించినట్లు మొత్తం ఫేస్ ఇలా తీసి కొత్త స్కిన్ పెట్టడం ఉండదు, అలా ఉండదు అసలు. ఆ స్కార్ ని బెటర్ లుకింగ్ స్కార్, మొత్తం స్కార్ తీయలేం. స్కార్ ని అంటే మనకి ఐకి ప్లీజింగ్ గా ఉండేటట్లుగా చేయగలం, కానీ కంప్లీట్ గా తీయలేం అనమాట. కొంతమంది అంటారు కదా మ్యామ్, ఎక్కడన్నా స్కిన్ తీసుకొచ్చి ప్లాస్టిక్ సర్జరీ చేయించవచ్చు అని మాట్లాడతారు, తెలుసో తెలియకో మరి? లేదు, అది వాళ్ళు చెప్పింది కరెక్టే. కానీ ఎలాంటి సిచ్యువేషన్ లో అంటే, ఇప్పుడు ఇక్కడ మనకి స్కిన్ కాలింది, ఉన్న స్కిన్ వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ స్కిన్నే లేదు, అలాంటి పరిస్థితుల్లో ఇంకో చోటు నుంచి ఇక్కడ స్కిన్ తీసుకొస్తాం. కానీ ఆల్రెడీ స్కిన్ నుండి ఏమైనా స్కార్డ్ స్కిన్ అట్లా ఉంటే మాత్రం ఇంకో చోటు నుంచి ఇక్కడికి తేవాల్సిన అవసరం లేదు. బికాస్ ఇంకో చోటు నుంచి స్కిన్ తీసుకొచ్చా, అది కూడా ఇంకో స్కార్ అవుతుంది. సో మనం ఒక స్కార్ తీసి ఇంకో స్కార్ ఇవ్వం కదా. అది అవసరమైన పరిస్థితులు, ఇప్పుడు దెబ్బలు తాకినాయి, అక్కడ స్కిన్ వెళ్ళిపోయింది మొత్తం, అప్పుడు ఇంకో చోటు నుంచి స్కిన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అన్నమాట. అవన్నీ యాక్చువల్ ప్రాపర్ ప్లాస్టిక్ సర్జరీ సిచ్యువేషన్స్ లో చేస్తాం. కాస్మెటిక్స్ కోసం, ఈస్థెటిక్స్ కోసం ఆ ప్రొసీజర్స్ ఎక్కువ వాడడం మనం. మామూలుగా బయట చూస్తే స్ట్రెచ్ మార్క్స్ కానివ్వండి, చిన్న చిన్న స్కార్స్ కానీ క్రీమ్స్ దొరికేస్తున్నాయి. మీ దగ్గర కూడా అలాంటివి ఏమైనా ఉంటాయా? క్రీమ్స్ ఒక యాక్చువల్ ట్రూత్ అబౌట్ అ స్కార్ ఏంటంటే, స్కార్ మంచిగా మనకు వచ్చిన స్కారు, మనం సర్జరీతో చేసి కట్ చేసిన, దెబ్బ తాకి వచ్చిన స్కార్ అయినా దాని ప్రెడిక్టబిలిటీ, అంటే అది ఎలా టర్న్ అవుతుంది, అందమైన స్కార్ అవుతుందా, బ్యాడ్ లుకింగ్ స్కార్ అవుతుందా అని డెసిషన్ ఫస్ట్ 1-2 weeks అయిపోతుంది. ఆ ఫస్ట్ 1-2 weeks మనం ఆ స్కార్ ని ఎలా చూసుకున్నాం అనే దాన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం ఫర్దర్ గా ఎన్ని క్రీమ్స్ రాసినా ఏం చేసినా పెద్ద బెటర్మెంట్ ఉండదు. అది కవర్ అవ్వవు, తక్కువ ఛాన్సెస్ తక్కువ. అందుకే ఎప్పుడు మా తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి ఆర్ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అదే చెప్తా, నేను పక్కన ఉన్నా లేకపోయినా
మీ పిల్లలు కానీ మీకు కానీ దెబ్బ తగిలి స్కార్ వచ్చేది ఉంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఎమ్మటే. బికాస్ అట్లీస్ట్ ఆ లోకల్ సర్జన్ కి మేము ఏం చెప్తాం, ఏం చేయొచ్చు, ఇమీడియట్ గా ఏం చేయొచ్చు, ఎలా కుట్లేస్తే చిన్న స్కార్ వస్తుంది, ఇవి మేము చెప్పడానికి ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి అయితే ముందు మాతో మాట్లాడండి, మేము పక్కన లేకపోయినా మాట్లాడండి అని. సో ఈ ఫస్ట్ 1-2 వీక్స్ ఆ స్కార్ ని ఎట్లా ట్రీట్ చేస్తాం, ఫస్ట్ కుట్టినప్పుడు అసలు ఎలా కుట్టాం అనే దాన్ని బట్టే స్కార్ డిపెండ్ అవుతుంది అనమాట. ఒకవేళ దురదృష్టవశాత్తు మనం ఆ టైంలో ఏం ప్రాపర్ డెసిషన్ రాలేదు, బ్యాడ్ స్కారే వచ్చింది అనుకోండి, క్రీమ్స్ తోటి ఎక్కువ చేంజెస్ అయితే తెలియము. క్రీమ్స్ తోటి స్కార్ ని సాఫ్ట్ చేయొచ్చు, అంటే కొంచెం చూడడానికి ముట్టుకోవడానికి ఇట్లా సాఫ్ట్ ఉంటుంది. సో కొంచెం నార్మల్ స్కిన్ లో బ్లెండ్ అవుతుంది. అయితే యాక్చువల్ గా అయితే లేజర్స్ పెట్టుకుంటే కొంచెం మనం నార్మల్ గా లుకింగ్ స్కిన్ లాగా తేవచ్చు. కానీ ఎప్పుడైనా ఒక చోట కట్ చేసామంటే అక్కడ స్కార్ వచ్చేస్తుంది. స్కార్ లేకుండా స్కార్ లెస్ సర్జరీ అనేది దాన్ని అయితే మీరు కంప్లీట్ గా ఇది చేయలేరు, కానీ చూడడానికి బాగుండేలే. ఒకటే ఒక పరిస్థితుల్లో స్కార్ పడదు ఎప్పుడంటే తల్లి గర్భంలో ఉన్న పిండానికి సర్జరీ చేస్తేనే స్కార్ పడదు. ఓకే, ఇంకెప్పుడైనా స్కార్ పడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.